హాయ్ అందరికీ. కానివ్వండి కానివ్వండి, పనులు పక్కన పెట్టి ఆ కబుర్లేమిటి అంటూ ఒకటే హడావిడి చేస్తుంది అఖిలాండేశ్వరి. అఖిలాండేశ్వరి ఆ కాలనీలో ఉన్న చాలామంది ఆడవాళ్లను పనిలో పెట్టుకుని వారితో పిండి వంటలు పచ్చళ్ళు తయారు చేయించి అమ్ముతూ ఉంటుంది. ఆమె తండ్రి వడ్డీ వ్యాపారం చేసి 4 రాళ్ళు బాగానే వెనకేశాడు. కూతురికి తమ దూరపు బంధువైన ఆనందరావుతో పెళ్లి జరిపించి చదువుకున్న అల్లుడికి కింద మీద పడి తన పలుకుబడిని ఉపయోగించి గవర్నమెంట్ ఉద్యోగం వేయించి అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నాడు. భార్య మాటకు ఎదురు చెప్పడం అలవాట్లేని ఆనందరావు మొదటి నుంచి ఉద్యోగంలో వచ్చే జీతంతో పాటు పై సంపాదన కూడా బాగానే వెనకేశాడు. దాంతో అఖిలాండేశ్వరి ఉంటున్న కాలనీలో సగానికి పైగా ఇల్లు వాళ్ళవే. భూములు ధరలు తక్కువగా ఉన్న సమయంలో కొని పడేసిన భూములు, అప్పు తీసుకున్న వారి దగ్గర నుంచి లాక్కున్న భూములు అన్నిటిలోనూ పోర్షన్లలాగా ఇల్లు కట్టించి వాటిని అద్దెకిస్తుంది అఖిలాండేశ్వరి. అఖిలాండేశ్వరి ఆనందరావు దంపతులకు ఒక్కగానొక్క కొడుకు ప్రకాష్. ప్రస్తుతం 25 ఏళ్ల ప్రకాష్ ఒక ఫార్మా కంపెనీలో మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఇప్పుడు అఖిలాండేశ్వరికి ఉన్న ఒకే ఒక లక్ష్యం తనకు అన్ని విధాలుగా సరిపోయే ధనవంతరాలైన కోడల్ని తెచ్చుకోవడం. దానికోసం చాలామంది పెళ్ళిళ్ళ పేరాయలకు చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తుంది. కానీ అఖిలాండేశ్వరి కొడుకు ప్రకాష్ మాత్రం తల్లి ఆలోచనలకు భిన్నంగా తనతో పాటు చదువుకొని కలిసి వర్క్ చేస్తున్న ప్రతిభను ప్రేమించాడు. ప్రతిభ పేరుకు తగినట్టుగానే చదువులోనే కాకుండా అన్ని విషయాల్లోనూ చాలా తెలివిగా మసులుకుంటుంది. ప్రతిభ వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. తనకి ఓ చెల్లెలు, తండ్రి వ్యవసాయం చేస్తూ ఉంటాడు, తల్లి గృహిణి. చాలా రోజుల నుంచి వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నా ప్రకాష్ ఆ విషయం తల్లితో చెప్పడానికి సంశయిస్తున్నాడు. డబ్బు మనిషి అయిన తల్లి కట్నం లేకుండా ప్రతిభను తన కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకోదు అనేదే అతని భయం. తల్లి తన పెళ్లి ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో ఇక ఆలస్యం చేస్తే లాభం లేదని గ్రహించిన ప్రకాష్ ఓ రోజు తల్లితో తన మనసులోని మాట చెప్పేశాడు. రాబోయే కోడలు అంత ధనవంతురాలు రావాలి, ఇంత కోటీశ్వరరాలు రావాలి అని కలలు కన్న అఖిలాండేశ్వరి కొడుకు చెప్పినది విని షాక్ కొట్టిందల్లా ఉండిపోయింది. కాసేపటికి తేరుకుని కొడుకు ప్రేమను ఒప్పుకోనని గందరగోళం చేసేసింది. చిన్నప్పటి నుంచి తల్లి మనస్తత్వం తెలిసిన వాడైన ప్రకాష్ తను కోరుకున్నట్టుగా తను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరగకపోతే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనని, ఇక జీవితంలో తను ప్రేమించిన అమ్మాయిని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోనని మొండిపట్టు పట్టాడు. అఖిలాండేశ్వరి కూడా మొదట్లో మొండిపట్టు పట్టిన తర్వాత కొడుకు అవస్థను చూడలేక కట్నం లేకపోయినా ఆ పిల్ల కూడా ఉద్యోగం చేస్తుంది కదా అనే కారణంతో ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా కొడుకు కోసం ఆ పెళ్లి ఒప్పుకుంది. కట్నం ఇచ్చుకోలేమన్న వియ్యాల వారిని పెళ్లి కూతురికి 30 కాసులు బంగారం పెట్టి పెళ్లి మాత్రం మా స్థాయికి తగ్గట్టుగా ఘనంగా చేయాలని కోరింది. అలా మొత్తానికి ప్రకాష్ ప్రతిభల పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్నారు. పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెళ్లికి ఇంకా 4 రోజులు ఉందనగా వాళ్ళ కాలని ఆడవారందరినీ పోగు చేసి పెళ్లిలో కానుకలు సమర్పించేటప్పుడు ప్రతి ఒక్కరూ 5,116, 10,116 చదివించాలి అంది. ఆ మాటతో అక్కడున్న వారందరూ అవాక్కయ్యారు. వారిలో ఒక ఆవిడ, ఇల్లు కట్టడానికి చేసిన అప్పే ఇంకా మాకు తీరలేదు, పెళ్లి కానుకగా 5,116 ఎక్కడి నుంచి తీసుకురావాలి అంది. ఇంకో ఆవిడ, మా ఇంట అయిన జీతమే అంత ఉండదు, అంత డబ్బు కానుకగా మేమెక్కడి నుంచి తేవాలి అంది. మరొక ఆవిడ, కానుకంటే మాకు తోచింది ఇస్తే తీసుకోవాలి కానీ మీరు అడిగింది ఇవ్వమండం ఏం బాగోలేదు అనేసింది. వాళ్ళందరి మాటలు విన్న అఖిలాండేశ్వరి నవ్వుకొని, నేను మిమ్మల్ని అంత డబ్బు కానుకగా ఇవ్వమండం లేదు, మీరు కవర్లో డబ్బులు పెట్టి ఇచ్చేప్పుడు లోపల మీరు ఎంత ఇవ్వాలనుకున్నారో అంత పెట్టి పైకి మాత్రం చదివించేటప్పుడు 5,116, 10,116 అని చదివించండి. అలా చేస్తే ఆడపెళ్లి వారి ముందు మనం గొప్పగా కనపడతాం. అంతేకాదు పెళ్లికి వచ్చేవాళ్ళు మంచి మంచి పట్టు చీరలు కట్టుకుని మెడ తిరగకుండా నగలు వేసుకుని రండి. మీ దగ్గర లేకపోతే బంగారు నగలు లేకపోతే గిల్టు కనుక్కోండి అంటూ వాళ్ళకు ఒక ఉచిత సలహా కూడా ఇచ్చింది అఖిలాండేశ్వరి. కవర్లో తక్కువ డబ్బు పెట్టి పైకి ఎక్కువ చదివించడం వాళ్ళకి గొప్పగా ఉండడంతో అఖిలాండేశ్వరి చెప్పిన దానికి తలాడించారు అక్కడ ఉన్నవాళ్ళు. అనుకున్నట్లుగానే పెళ్లి రోజున 4 స్కూల్ బస్సులు మాట్లాడి వాళ్ళ కాలనీ వాళ్ళందరినీ వాటిలో ఎక్కించి ఆడపెళ్లి వారింటికి ప్రయాణమైంది అఖిలాండేశ్వరి.
పెళ్లికి బయలుదేరిన ఆడవాళ్ళందరూ గిల్టు నగలతో ఇమిటేషన్ పట్టు చీరలతో ధగధగా మెరిసిపోతున్నారు. మగ పెళ్లివారు రాగానే బాజా భజంత్రీలతో వారికి స్వాగతం పలికారు ఆడపెళ్లివారు. ఆడపెళ్లివారు ఏర్పాట్లు చేసిన విడిదిల్లు సౌకర్యంగా లేదని, తమకు నచ్చలేదని వచ్చిన జనానికి హోటల్లో ఏసీ రూములు తీయించింది అఖిలాండేశ్వరి. ఆడపిల్లివారు ఎన్ని మర్యాదలు చేస్తున్నా ప్రతిదానికి ఏదో ఒక వంక పెట్టడం పనిగా పెట్టుకుంది. చాలా రకాలతో చక్కటి విందు భోజనం ఏర్పాటు చేస్తే వంటలు బాగాలేదని పేర్లు పెట్టమని చెప్పింది కూడా వచ్చిన ఆడవాళ్ళందరికీ. వంటలు చాలా బాగున్నాయని వాళ్ళంటే అంత బాగుంటే కడుపు నిండా తిన్నాక మళ్ళీ పెట్టించుకుని బాగోలేదని వదిలేయండి అంది. ఆ మాత్రం చెయ్యకపోతే ఆడపిల్లి వారికి మనమంటే భయం ఉండదు అంటున్న అఖిలాండేశ్వరి మాటలు విని చిత్రంగా నోరెళ్ళబెట్టారు కూడా వచ్చిన ఆడవాళ్ళు. మండపంలో మగపెళ్లివారి హడావిడి ఆర్భాటం చూసిన ఆడపిల్లివారు మన ప్రతిభ చాలా అదృష్టవంతురాలు, తనకు గొప్ప అత్తారిల్లు దొరికింది. మగపెళ్లివారందరూ బాగా డబ్బున్న వాళ్ళలాగా ఉన్నారు, అందరూ పట్టుచీరలు నగలతో మెరిసిపోతున్నారు అనుకుంటున్న మాటలు అఖిలాండేశ్వరి చెవిన పడి గర్వంతో మురిసిపోయింది. పెళ్లి కార్యక్రమం పూర్తయిన తర్వాత మగపెళ్లివారు చదివింపులకు 5,116 10,116 చదివిస్తూ ఉంటే అది చూసి నోరెళ్ళ పెట్టారు ఆడపెళ్లివారు. చివర్లో తనతో వచ్చిన ఆడవాళ్ళందరికీ చీరలు పెట్టాలని గొడవ చేసేసింది అఖిలాండేశ్వరి. ఆ కోరికను విన్న పెళ్లి కూతురు తండ్రికి గుండె జారినంత పనైంది. అమ్మ చెల్లమ్మ, కట్నం ఇవ్వకపోయినా అమ్మాయి నగలకు, బట్టలకు, పెళ్లి ఖర్చులకు, ఏసీ హోటల్ రూములకు, భోజనాలకు అన్నీ కలిపి ఇప్పటికే ఖర్చు 15 లక్షలు దాటింది. ఇప్పుడు మళ్ళీ కూడా వచ్చిన వారందరికీ చీరలంటే నా వల్ల కాదమ్మా, కావాలంటే జాకెట్ ముక్కలు పెడతాను, అయినా పెళ్లికి వచ్చిన వారందరికీ ఎవ్వరూ ఎక్కడా బట్టలు పెట్టరమ్మా అన్నాడు. వియ్యంకుడి మాటలు విన్న అఖిలాండేశ్వరి, ఓస్, ఈ మాత్రం తూతూ మంత్రం పెళ్లి చేసినందుకేనా అంత బాధపడిపోతున్నారు? ఈ మాత్రం పెళ్లి ఖర్చు నేను పెట్టుకోలేనా? నాకు ఒక లెక్క అంది. అఖిలాండేశ్వరి ఆ మాట అనడం అప్పుడే అది 5వ సారి. కొడుకు భర్త ఏర్పాట్లన్నీ బాగున్నాయని ఎంత చెప్తున్నా వారి మాట పడనివ్వకుండా ప్రతిదానికి ఏదో ఒక వంక పెడుతూ ఆడపిల్లి వారిని తక్కువ చేసి మాట్లాడుతుంది అఖిలాండేశ్వరి. జరుగుతున్నదంతా పక్క నుంచి చూస్తున్న ప్రతిభ మౌనంగా వింటూ భరిస్తూనే ఉంది ఇప్పటి వరకు. అఖిలాండేశ్వరి మరొకసారి వియ్యంకుడిని తక్కువ చేసి మాట్లాడుతూ, ఈ మాత్రం పెళ్ళి నేను జరిపించలేనా? ఎంత ఖర్చు అయిందో చెప్పండి, మీ ముఖాన విసిరేస్తాను అంది. ఆ మాటతో ఒక్కసారిగా రంగప్రవేశం చేసిన ప్రతిభ, నాన్న, మా అత్తయ్య గారు దేవత, ఆవిడంత మంచి మనిషిని మనం ఎక్కడా చూడలేం. ఆవిడే చెప్తున్నారుగా పెళ్లి ఖర్చు ఎంత అయిందో చెప్తే చెక్కు రాసి పారేస్తానని అంటూ, అత్తయ్య గారు, ఇందాకే నాన్నగారు చెప్పారుగా ఖర్చు ఇప్పటికే 15 లక్షలు దాటిందని అంది ప్రతిభ కొంటగా. కొత్త కోడలి మాటలకు కంగు తిన్న అఖిలాండేశ్వరి చేసేదేమీ లేక చెక్కు రాసి వియ్యంకుడి చేతిలో పెట్టి ఇంకా ఏం మాట్లాడితే ఏం నష్టపోవాలో అని భయపడి అప్పటి నుంచి కుక్కిన పేనులాగా మాట్లాడకుండా ఉంది అఖిలాండేశ్వరి. పెళ్లి కార్యక్రమం మొత్తం ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో అమ్మలక్కలు, ఇంతకీ అఖిలాండేశ్వరి అక్కయ్య మనకి చీరలు పెడుతుందా లేదా అంటూ గుసగుసలాడుకుంటున్నారు. వారి మాటలు చెవిన పడినా మన్ను తిన్న పాములాగా కిక్కురు మనకుండా కూర్చుంది అఖిలాండేశ్వరి. జరిగిందంతా చూస్తూ ఇన్నాళ్లకు భార్య నోటికి తెలివిగా తాళం వేసిన కోడల్ని మనసులోనే మెచ్చుకున్నాడు ఆనందరావు. కథ విన్నారు కదండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.